పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన వివరించారు. ఇదే సమయంలో సింగపూర్లో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పే ప్రయత్నంలో గోవా గవర్నర్గా తాజాగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ మాజీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు గురించి ఓ విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా 4 దశాబ్దాల పాటు టీడీపీలో వివిధ హోదాల్లో పనిచేసిన అశోక్ గజపతిరాజు గతంలో చంద్రబాబు కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చంద్రబాబుతో పాటు సింగపూర్కు వెళ్లారు. అప్పటికి అశోక్ గజపతిరాజు చైన్ స్మోకర్గా ఉండేవారంట. అలాంటి అశోక్ గజపతిరాజుతో సింగపూర్ సిగరెట్ మానిపించిందని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు సింగపూర్లో పొగ తాగితే $500 జరిమానా విధిస్తారని తెలిపారు. ఈ నిబంధన తెలిసిన అశోక్ గజపతిరాజు పొగ తాగకుండా ఉండిపోయారని చెబుతూ ఆ విషయాన్ని అక్కడి తెలుగు వారితో పంచుకున్నారు. సింగపూర్లో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయన్న విషయాన్ని చెప్పే క్రమంలో అశోక్ గజపతిరాజు సీక్రెట్ కూడా చెప్పారు. నిన్నే గవర్నర్ అయ్యాడు అశోక్ గజపతిరాజు గారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు. నేను ఫస్ట్ డెలిగేషన్లో ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఆయనకు సిగరెట్లు తాగడం సరదా, తాగతానే ఉండేవాడు సిగరెట్లు. నేను ఎప్పుడు అనేవాడు, నువ్వు సిగరెట్ మానవయ్యా, లేకపోతే నీ ఆరోగ్యం పోతుంది, కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాడిని. సింపుల్ మ్యాన్, సిగరెట్ తాగేవాడు. సింగపూర్కి వచ్చాడు, సిగరెట్ తాగడం మానేశాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వ్యసనాన్ని ఇమ్మీడియట్ గా మానేస్తారంటే ఆశ్చర్యం వేసి అడిగా, ఏంటి అశోక్, ఎక్కడ సిగరెట్ కనపడలేదు ఏంటన్నా. సార్, ఇక్కడ పొరపాటున సిగరెట్ తాగితే $500 ఫైన్ వేస్తారు. నేను తెచ్చింది $500. ఇప్పుడు $500 పోతే నేనేం చేయాలి సార్ అన్నాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సింగపూర్. చాలా మంది దేశాల గురించి మాట్లాడుతూ